జిల్లా కేంద్రంలో 1,20,00,000 వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలో 1,20,00,000 రూపాయల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. జగిత్యాల పట్టణ కొత్త బస్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్డులో 1 కోటి రూపాయలతో డ్రైనేజీ, 20 వార్డులో 20 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణ పనులకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందనతో పాటు డిఈ ఆనంద్, కేడీసీసీ జిల్లా సభ్యులు ముప్పల రామచంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, గొలి శ్రీనివాస్, అడవాల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు అనుమాల కృష్ణహరి, శ్రీలత రామ్మోహన్ రావు, జంబర్తి రాజ్కుమార్, మహేందర్, మున్సిపల్ సిబ్బంది, పట్టణ వార్డు నాయకులు పాల్గొన్నారు. క్లుప్తంగా చెప్పినట్టు మార్కండే గుడి దగ్గరికి వెళ్ళి కూడా మోడీ సక్కా లేదు. మొన్న కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్టకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ ధర్మకర్తలు కావచ్చు, పద్మశాలి సంఘ నాయకులు మా జిఆర్ గారు, ప్రభాకర్ గారు, అట్లనే స్వామి కృష్ణహరి గారు న్యాయవాది, మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాడు, మా నాన్నగారికి చాలా ప్రీతిపాత్రుడు, అట్లనే మహేంద్రనాథ్ గారు మున్సిపల్ అడ్వకేట్, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం. నేను కూడా గతంలో ఇక్కడికి వచ్చి ఆ మోర్లలో నీళ్ళు వస్తుంటే ఆగిపోయిన సందర్భంలో చూసి సాల్వ్ చేయించడం, అప్పుడున్న కమిషనర్ కళ్ళలో కూడా నీళ్లు పెట్టుకున్న విషయం మనం చూసినాం. అంటే ఒక నాయకుడైనా ఒక అధికారి అయినా కానీ ప్రజల కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలనే భావన ఉంటుంది. దాంట్లో భాగంగా మీరు గెలిపించిన మీ సంజయ్ అన్న, మీ తమ్ముడు, మీ మిత్రుడు, మీ కుటుంబ సభ్యుడు ఇవాళ యావర్ రోడ్ గురించి ప్రతి వాళ్ళు మాట్లాడతారు. యావర్ రోడ్ అంటే కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ దానికి, మరి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి పాత బస్ స్టాండ్ దానిక ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో అక్కడ ఫైర్ స్టేషన్, పార్క్, టౌన్ హాల్, మన యావర్ రోడ్ దగ్గరనే ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది, కొద్దిగా కిందికి పోతే తహసీల్ ఆఫీస్ ఉంటుంది, కోర్టు ఉంటుంది, దవాఖానా, స్కూలు, మహిళా డిగ్రీ కాలేజ్, ఇవన్నీ చోట్ల కూడా రోడ్ పెద్దగా చేయడమే కాదు పెద్ద మోరి బ్రహ్మాండంగా దాని మీద రాయేసి కట్టించారు. బ్రహ్మాండంగా స్లాబేసి కట్టారు. ఎట్లా అంటే రేపటి నాడు ఏదైనా కరెంట్ లైన్ ఏదైనా కావాలంటే కూడా కేబుల్ వేసే విధంగా టెక్నాలజీ చేస్తాం. మళ్ళీ మీకల్ బయట అంటే ఒక ముందు చూపుతాడు. అదేదో 10 గజాలు కట్టి చెప్పుకుంటున్నాను కాదు, 993 మీటర్లు కట్టించినామని చెప్పి గొప్పగా సహకరిస్తుంది. కానీ ఇవాళ మీడియా అనేది వచ్చేటంత మంచిది, సెల్ ఫోన్ చేసుకుంటుంది అది కాదు. కాబట్టి వాళ్ళ దయా మన ప్రాప్తం. కానీ మీ అందరికి కూడా తెలిసిన పుస్తకం లెక్క తప్పకుండా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. నాకు కూడా ఉన్నది యావర్ రోడ్డులో డ్రైన్ చేయాలని. నాకు కూడా చాలా దగ్గర వాళ్ళు చాలా పెద్ద అడ్వకేట్ ఎదురుగానే ఉంటారు, అక్షర అత్తమ్మ అంటూ మా లక్ష్మణ్ తిరుగుతారు. ఇప్పుడు అదే విధంగా మీరు అందరూ కూడా చూస్తున్నారు, మీరు చూసి కావచ్చు, 10 లక్షల ఇంటికి పోయేకాడ ఒక బోర్డు కనబడుతుంది. అక్కడ ఏమవుతుంది, బ్లాక్ స్పాట్ రోడ్ అని రాసి ఉంటుంది. అంటే ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంది, చచ్చిపోతుంది. అట్లా జగిత్యాలలో చాలా ఉండే. గాంధీనగర్ దిక్కు, తిప్పలపేట దిక్కు మన యావర్ రోడ్లో కూడా ఉన్నాయి. గాంధీనగర్ దిక్కు రోడ్ పెద్దగా చేసినాం, తిప్పలపేట రోడ్ కూడా పెద్దగా చేస్తున్నాం. అయిపోయింది, మంజూరు అయిపోయింది తిప్పలపేట రోడ్ అంతా. ఈ ఒక్క యావర్ రోడ్ వీలైంది. తప్పకుండా ఇవాళ కొందరు ఎన్నో మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కొన్ని రకాలుగా పోతుంటారు. కానీ తప్పకుండా, ఎందుకంటే పర్మిషన్లు ఇచ్చున్నారు, 80 ఫీట్ల మీద ఇచ్చారు, 60 ఫీట్ల మీద ఇచ్చారు. ఇంకా మరి పాతకాలంలో వాళ్ళకన్నా 40 ఫీట్ల మీద ఉన్నాయో నాకు 30 ఫీట్ల మీద కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఓటు తీసి ఓటు తీయకపోతే కాదు, ఇక అన్నిటికన్నీ 100 ఫీట్ల మీద చేయాలని చెప్పి 100 ఫీట్ల మీద జియో ఆల్రెడీ తీసుకొచ్చింది. అందుకే కొత్త కట్టేటి ఎంత కడుతుంది. ఇప్పుడు ఆ విశాల్ మార్ట్ కావచ్చు, ఇక్కడ రిలయన్స్ కావచ్చు, ఎదురుగా హ్యాపీ కావచ్చు, ఇంకా ఫైర్ స్టేషన్ పక్కన కూడా సెంటర్ కలిగి 50 ఫీట్ల మీద కడుతున్నారు. మరి ఆ కాగితం మీరు గెలిపించిన సంజయ్ అన్న, అప్పుడున్న మున్సిపల్ మా కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరం కలిసి తీసుకొచ్చారు. అంటే జగిత్యాల పట్టణాన్ని పెద్దగా చేసే ఆలోచన. ఈ బైపాస్ రోడ్డు కూడా 100 ఫీట్లు తెచ్చి డ్రాఫ్ట్ పెడితే ఇంకా దానికి చాలా కలిపితే గాయ చేసి ఎలక్షన్ల ముందు డ్రాఫ్ట్ అంటే ముసాయిదా మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసేదానికి ఇచ్చి పెట్టలేదు. క్యాన్సిల్ చేసేదానికి ఇప్పుడు చూడండి 30 ఫీట్ల మీద కట్టబట్టి సెంటర్కి వెళ్ళి రేపటి నాడు ఎవరో బిల్డింగ్ కూలగొడతా అంటే అంటాడు, నాకేమి ఇస్తావు అంటాడు. ఊరుకుంటాడా? ఇయ్యకపోతే ఏమవుతుంది, వీడు ఒక మూల మీద బంగ్లా కమిషనర్ మూల కొడితే ఇప్పటికి పిలిచేస్తారు కమిషనర్. అంతేనే కదా వకీల్ సార్, సస్పెండ్ అయ్యి జైలు కాడి పిలిచేస్తారు.